మీరందరూ నోటీస్ చేశారో లేదో గానీ నేను మీ అందరికి చెప్తున్నాను. సో నోటీస్ ఇప్పటి నుంచి చేయండి. బాలీవుడ్ నుంచి ఏ హీరోయిన్ అన్నా వచ్చి తెలుగు మూవీస్ లల్లా క్యాస్ట్ చేసిందనుకో, వాళ్ళు తప్పకుండా ఒక్కసారైనా తిరుపతికి అయితే వెళ్తారు. ఎలా అయితే జాన్వీ కపూర్ నిన్న తిరుపతిలో వెళ్ళిర్రో, అది గిట బస్లా కాదు, కార్లా కాదు, నడుచుకుంటా మెట్లు ఎక్కుంటూ దేవుని దగ్గరికి అయితే పోతుంది. ఎప్పుడైతే జాన్వీ కపూర్ మెట్లు ఎక్కడం మొదలు పెట్టిందో నార్మల్ పబ్లిక్ పరేషాన్ అయిపోయింది. అరే ఈమె యాక్ట్రెస్ జాన్వీ కపూర్ కదా, శ్రీదేవి వాళ్ళ కూతురు కదా అనేసి. సో మొన్ననే పెద్ద మూవీ గిట రిలీజ్ అయింది. సో దానివల్ల గిట వాళ్ళు పోయిరుండొచ్చు. కానీ నేను మీ అందరికి ఒక మాట చెప్తా, తిరుపతిలో ఉన్న ఏడుకొండల స్వామి మన దేవుడు, ఆయన పిలుస్తేనే మనం అక్కడికి పోగలుగుతాం. ఆయన విలువలేడు అనుకోండి, మనం 1 సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అయిపోతాయి, 10 సంవత్సరాలు అయిపోయినా కానీ మనం అక్కడికి పోలేం. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దేవుడి నుంచి పిలుపు వస్తేనే మనం దేవుని దగ్గర పోగలుగుతాం. వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి.